హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గారు సరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం. 2 అత్త కోడళ్ళ జోడీలు వచ్చారు. వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందుగా అత్తగారు మీ పేరు? శ్రవంతి గారు. కోడలు గారు? ప్రతిభ. అండ్ ఇట్ సైడ్ అత్తగారు? అరుణ గారు. కోడలు గారు? దీపిక. సో వీళ్ళతో ఫస్ట్ రౌండ్ అత్తకి పెళ్లి చూపులు. ముందుగా ఐటీ అత్తగారు, మీరే పెళ్లి కొడుకు. కమాన్. పెళ్లి కొడుకు గారు, పెళ్లి చూపులు అనగానే ప్రతి అబ్బాయి కొంచెం కంగారు పడతాడు, నిజమేనా? కొంచెం ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే అమ్మాయి ఎలా ఉంటుందో, బాగుంటుందో లేదో అని కొంచెం కంగారు పడతాడు. లేకపోతే అమ్మాయిని చూసిన తర్వాత మాటలేరావు అంటే బాగోపోయిన మాటలు రావు, బాగున్న మాటలు రావు, అంతే కదా. వెరీ గుడ్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, పెళ్లి కూతురు పిలవండి. సో మధ్యలో ఉన్నవాడ పెళ్లి కూతురు, అడగండి. ప్రదీప్, మనలో మనమాట నేను చెప్పిన సంబంధమేనా? ఎగ్జాక్ట్లీ ఫిక్స్, అందులో డౌటే లేదు. మీరు ఏరు కోరిన సంబంధమే. అదే మరి. అమ్మాయి చూస్తుంటే అంటే అటు సైడ్ సగం జుట్టు ఉంది కాబట్టి మీకు తెలియదు. అమ్మాయి బాగుంది ప్రదీప్, కానీ నాకెందుకో కొంచెం డౌట్ వస్తుంది. అడగండి, డౌట్లు తీర్చుకోండి, మాట్లాడండి. ఆవిడ పేరేంటి? అమ్మాయికి ఏంటి చెవుడా ఏంటి? ప్రతిభ. ఏం చదువుతున్నా? ఇంటర్ సెకండ్. ఇప్పుడే ఇంత స్టైలిష్ గా మాట్లాడితే ఇంకా పెళ్ళైనాక ఇంకేం చేస్తుందో నన్ను. డాన్స్ వచ్చా? వచ్చు, కానీ నేను ఫ్యూచర్ లో నేను ఒక మూవీ తీద్దాం అనుకుంటున్నాను. మరి యాక్టింగ్ వచ్చా? వచ్చు. నాకు కూడా వచ్చు. నాకు డాన్స్ వచ్చు. ప్లీజ్ నాతో తీరా. నేనే హీరో, తను హీరోయిన్ పెట్టి తీద్దాం అనుకుంటున్నాను. మీరు హీరోగా, ఆవిడ హీరోయిన్ గా చేసుకోండి. మళ్ళీ నాకెందుకు గోలా? మీకు ఒక సాంగ్ లో డాన్స్ అన్నికి ఇస్తాను. ఐటమ్ సాంగ్ నాకు ఇస్తారా? ఓహో, ఓకే. ఇప్పుడే బుక్ చేసి వస్తున్నాం. అయితే ప్రదీప్, అమ్మాయి చాలా నచ్చింది, హీరోయిన్ లాగా ఉంది. సో ఇప్పుడు పాట పాడుతుంది పెళ్లి కూతురు. పాడనా? అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలిగిరి అందే అది నువ్వే, అదుగుల పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అవుతుందా? అబ్బా, ఇక మీకు సింగర్ కూడా అవసరం లేదు మీ సినిమాలో. ఈవిడ చేత పాటించేసుకోవచ్చు. ఫీమేల్ సాంగ్ లో మంచి సంబంధం తీసుకొచ్చావు ప్రదీప్, చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా పాట పాడతాడు, తెలుసా? పాడమనండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నువ్వు నాకు ఎంతో బాగా నచ్చేసావే, నీ అందంతో నేను పడిపోయానే. నువ్వంటే పడి. వెరీ గుడ్. ఈ సినిమాలో మేల్ సాంగ్ కూడా ఈయన పాడేసుకోవచ్చు. అయితే సగం ఖర్చు మళ్ళీ మిగిలింది. వెరీ గుడ్, సూపర్. సో పాటల వరకు అయ్యాయి కాబట్టి డాన్స్ సంగతి కూడా చూద్దాం. ఓకే, డాన్స్ చేసి. ఓకే.
వెరీ గుడ్ సూపర్. అసలు ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తారనుకోలేదు, కాబట్టి మీ సినిమా కొరియోగ్రాఫర్ కూడా అవసరం లేదు. అందుకనే కదా ప్రదీప్ ముందుగా అన్ని చూసి సంబంధం తీసుకొని రమ్మన్నానుగా. థ్యాంక్ యూ చాలా మంచి సంబంధం వచ్చావు. వెరీ గుడ్. మీకు హీరోయిన్ దొరికింది, హీరో ఉన్నాడు, సింగర్స్ ఉన్నారు. వెరీ గుడ్. సో ఇంత బాగా జరిగింది కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది. 5 పాయింట్స్. సో ఇది వీళ్ళ పరిస్థితి, మరి వీళ్ళ పరిస్థితి కూడా చూద్దాం. ఓకే రండి పెళ్ళికొడుకు గారు. ఓకే పెళ్ళికొడుకు గారు, ఇప్పుడే ఫోన్ వచ్చింది. సో పెళ్లి కూతురు రెడీగా ఉందంట. చూసేద్దాం. మీరు బాగా ప్రిపేర్ వచ్చినట్టున్నారు, బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఓకే అయితే పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. కొంచెం ముందు కూర్చోమ్మా, నువ్వే పెళ్లి కూతురు అని తెలియదు మాకు. అది అలా. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంకా చదవాలనుకుంటున్నావా? ఇంటర్ ఇంకోసారి చదువుదాం అనుకుంటాం. బాగుందంట, నచ్చింది. ఒక సాంగ్ పాడమని. పాడనా? తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మదిలో నారిగి ఎన్నెన్నో కలలు. ఓకే సూపర్. సో చాలా అద్భుతంగా పాట పాడారు. పెళ్లి కొడుకు కోసమే పాడారు ఆవిడ. వెరీ గుడ్. ఇప్పుడు మీరు కూడా పాట పాడతారా? పాడతా. అమ్మాయి కోసం అన్న పాడాలి కదా. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. అంతేనండి నాకు. వెరీ గుడ్ సూపర్. సో పాటలు బాగా పాడుతున్నారండి. వెరీ గుడ్. అందరూ బాగా పాడారు ఇవాళ. కాబట్టి ఆ డాన్స్ సంగతి కూడా తెలుసుకుందాం. మీరు కూడా వచ్చా డాన్స్? నాకు రాదండి, ఆమె చేస్తుంటే నేను చూసి చేస్తాను. అయ్యో రాని మహానుభావులు రాని వాళ్ళందరూ ఇక్కడ చేస్తాను. నేను బి జాయిన్ అవుతా. మీరు బి చేస్తారా? ఓకే పాట బి పెట్టండి. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా, సరిగ్గా నిలవెందుకే, బెరుక్క అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోతే. ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. పెళ్లి కొడుకు కూడా చాలా బాగా డాన్స్ చేశారు. పెళ్లి కూతురు కూడా. పాట అప్పుడే అయిపోయినందుకు బాధపడ్డాడు ఆయన, కాసేపు చేద్దాం అనుకున్నాడు ఆయన. సో రండి గిఫ్ట్లు పంచుకుందాం. కంగ్రాచులేషన్స్. రెండు టీంలకి 5 పాయింట్లు వచ్చాయి అండ్ ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. సెకండ్ రౌండ్ కోడళ్ళు ఇప్పుడు డాన్స్ చేస్తారు. ఇందాక శాంపుల్ వరకే చూసాం, ఇప్పుడు ఫుల్ పిక్చర్. 4 సాంగ్స్. ఎవరు విజిల్కి అయితే ఆగుతారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. మీరు ఒకవేళ అలసిపోతే ఓ పాటకి మీ అత్తల చేత కూడా డాన్స్ చేపించేస్తాం. ఓకే ఫస్ట్ సాంగ్. కలిసి నీ గుండె గెలిచి వచ్చాను నీకేసి, గొళ్ళెమేసి గంతులేసి సొగసు తీసి పొగలు వేసి కాచుకోనా కసి. చాలా బాగా డాన్స్ చేశారు. చాలా అద్భుతంగా జరిగింది. అసలు అతివృష్టి అనావృష్టి చాలా చక్కగా కుదిరాయి అనమాట ఒకే పాటలో. ఆవిడ చక్కగా
అంతే, జస్ట్ వేళ్లతో డాన్స్ చేసింది. ఇవ్వడం మొత్తం కుంఫు కరాటే చేసింది. సో ఇద్దరు చాలా బాగా చేశారు, కానీ ఇద్దరు ఆగలేదు కాబట్టి ఎవరికి పాయింట్ రాలేదు. కంగ్రాచులేషన్స్ ప్రదీప్, హ్యాపీ న్యూ ఇయర్. సో అసలు విషయం ఏంటంటే ఇప్పుడు రెండో పాటకి మీలో ఒకళ్ళు ఆగుతారు, నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఈసారి కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, సెకండ్ సాంగ్. ఈసారి ఇద్దరు ఆగారు, కంగ్రాచులేషన్, సూపర్ గా డాన్స్ చేశారు. అత్తగారు తప్ప అందరూ ఆగారు. ఆవిడ ఇంకా నీ బీడీ నేలిగిస్తే ఇంకా డాన్స్ చేస్తుంది ఆవిడ. సో రెండు టీములకి 1-1 పాయింట్, కంగ్రాట్స్. ఇదరా సెకండ్ సాంగ్ కే మీలో ఒక మార్పు వచ్చింది. ఎస్, నేను మీలో ఆ మార్పు కోరుకుంటున్నాను. నేను థర్డ్ సాంగ్. नायक तू है लब नायक तुझसे दिल ढोलक दिल दंदन दन बीट मार ए नायक सबका सुखदायक और लागिंदी नजर पेरिगिंदी प्रेशर आजा रे आटिनो राजा रे इस पेटनु किस पेटे रे हे नायक అంటే బిజీగా ఉన్నారు వీళ్ళు, పాటలో బాగా లీనమైపోయి లోపల దూకేసి ఉన్నారు. కాబట్టి థర్డ్ సాంగ్ కి చాలా చక్కగా డాన్స్ చేశారు అండ్ అందరూ ఆగారు. కంగ్రాట్స్. సో ఇప్పుడున్న స్కోర్స్ ప్రకారం రెండు టీంలు సమానంగా 2-2 పాయింట్స్ లో ఉన్నారు. సో లాస్ట్ సాంగ్ ఎవరు ఆగుతారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. కాబట్టి ఇప్పుడు అత్తలతో స్టార్ట్ చేద్దాం సాంగ్ ని. ఓకే, కోడలు ఇద్దరు బ్యాక్. లాస్ట్ సాంగ్.
లాస్ట్ సాంగ్ కి ఎవరు ఆగలేదు కాబట్టి ఎవరికి పాయింట్ రాలేదు. కాబట్టి మనం ఆ 2 పాయింట్ స్కోర్ లోనే ఉండిపోయాం. సో స్కోర్స్ అయితే సేమ్ వస్తాయి. గిఫ్ట్ ఎవరు రావాలో టాస్ రైట్. ఓకే అత్తమ్మ తలకాయ తోక? తలకాయ. తలకాయ. ఓకే తలకాయ పడితే వాళ్ళు గెలుస్తారు, తోక పడితే మీరు గెలుస్తారు. తోక. తలకాయ ఏంటి తలకాయ? ఓకే తలకాయ ఎవరు కోరుకున్నారు? వాళ్ళు రండి. That's why. Cheating. మేము రివర్స్ ఇస్తాం. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళకి రివర్స్ లో ఇస్తాం. అత్తగారు అటు, ప్రపంచం అటు. సుమాన్. సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారని 2 టీంలు 7 పాయింట్స్ లో ఉన్నారు. థర్డ్ రౌండ్కి వచ్చారు. థర్డ్ రౌండ్ కబడ్డీ ఆడతారు. సో ఒక్కొక్కరికి 2 ఛాన్సులు ఉంటాయి. ఎంతమందిని ముట్టుకుంటే అన్ని పాయింట్లు వస్తాయి రైట్. నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే మీరే గెలిచేలా ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్. నన్ను నమ్మండి. సో రూల్స్ అని అర్థమైపోయి కదా? అర్థమైపోయాయి. ఫస్ట్ ఛాన్స్ అత్తగారు మీదే. కబడ్డీ అనేది ఎలా ఎవరు చెప్తావా? బుస్ బుస్ ఏది? బస్ 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 బుస్ బస్ 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 బుస్ 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 బుస్. నా కోడలు రా, పట్టుకో. నువ్వు ఎలాగా అవుతావు? నువ్వు పట్టుకో. నువ్వు ఎలాగా అవుతావు? పట్టుకో పట్టుకో. అత్తగారు బుస్ బుస్ అనుకుంటూ వెళ్ళి ఇద్దరిని ముట్టుకున్నారమ్మా. వెరీ గుడ్, సూపర్. 2 పాయింట్స్. ఆగు, మా అత్తగారు వస్తున్నారు. మీ సంగతి ఏంటో తెలుస్తారు. అత్తమ్మ దా అక్కడ నుంచో. నాకేమేస్తావు? బావు 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 ఈజీ. బావు ఈజీ. వెళ్ళమ్మా. బావు 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 అంటే పరిగెడుతుంది కుక్క. వెరీ గుడ్, 1 పాయింట్. ఇట్ సైడ్ అత్తమ్మ 1 పాయింట్ తెచ్చుకున్నారు. సో ఇట్ సైడ్ స్కోర్ 1, ఇట్ సైడ్ స్కోర్ 2. కోడలు గారు రండి. అంబా అంబే 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 వైట్ లైన్. అంబే అవుట్ అవుట్ అవుట్. వదిలేండి పాపం, అమ్మాయిని వదిలేండి. అవుట్ అవుట్. అమ్మో ఆవిడ సంప మీద కొట్టి దవడ లాక్కెత్తులో కూడా వెనక్కి తిరిగి అవుట్ అవుట్ అవుట్. సో మీరు 1 కాదు 2 కాదు 4 పాయింట్లు తీసుకొచ్చారు. 4 పాయింట్స్. ఇట్ సైడ్ స్కోర్ 1, ఇట్ సైడ్ స్కోర్ 6. కోళ్ళు గారు రండి. మియా ఓకేనా? ఓకే అన్న. మ్యావ్ మ్యావ్ మే ఆవు అంటుంది. ఆవు ఆవు అంట. వదిలేండి పాపం, నలిగిపోయింది అమ్మాయి. వెరీ గుడ్, సూపర్. అమ్మ అక్కడ వాళ్ళిద్దరు ఉండగా వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి అని నుంచుంటావు ఎందుకు? ఇక్కడ ఇంత ఖాళీగా ఉంది కదా. ఏం పర్లేదు, నెక్స్ట్ రౌండ్ ఉంది. మీకు పాయింట్. సో అందరిది ఒక్కొక్క ఛాన్సులు అయిపోయాయి. ఇప్పుడు 2వ ఛాన్స్లోకి వెళ్తాం. ఇంకేమైనా పొడుపు కథలు ఉన్నాయా? నేను అడుగుతా. కొట్టుకోకండి. ఆవిడ అడుగుతుంది పాపం. చెట్టు ఉంటుంది, ఉందా? ఉంటుంది. దానికి కట్టె ఉండదు కానీ ఆకులు ఉంటాయి. చెట్టు ఉంటుంది కానీ కట్టు ఉండదు కానీ ఆకులు ఉంటాయి. ఏంటది? నేను అడగదు, నీకు ఎలా తెలీదు. ఎవరు చెప్పరమ్మా. చెట్టు ఉంటుంది, గుమ్మం కాదు. నువ్వు ఇవ్వనా? మనం ఎప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాం కానీ దాన్ని అయితే వదిలి వెళ్దాం. నేను వదలకుండా తీసుకెళ్ళింది టిఫిన్ బాక్సే. పెన్సిల్ కాదు. దానికి ఆకులు ఉంటాయా? బుక్కు. మీరెందుకు చెప్పారు? చీటింగ్. ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పారా? అయితే ఒక్క నిమిషం. ఆ చెట్టు ఉంటుంది కానీ కొమ్మలు ఉండవు కానీ ఆకులు ఉంటాయి. బుక్. చీటింగ్. శభాష్ ప్రదీప్. ఒక్క ఆన్సర్ తెలుసురా నీకు? ఇన్ని ఎపిసోడ్లు ఒక్కటేం చెప్పేవారా నువ్వు? వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు 2వ ఛాన్స్లోకి వెళ్తున్నాం. అత్తగారు రండి. లైన్ టచ్ అవ్వలేదు. టచ్ అవ్వలేదు. టచ్ అవ్వలే. వైట్ లైన్ టచ్ అవ్వాలి. ఇద్దరు ముట్టుకున్నారు.
వెరీ గుడ్ సూపర్ 1 పాయింట్ ఆల్రెడీ 6 వచ్చాయి ఇదే మరి వాళ్ళకి 1 పాయింట్ ఉంది ఓకే ఓకే శాంతించండి మాట చీటింగ్. ఎస్ చీటింగ్ అంటే ప్రతి పడే చీటింగ్ ఓకే సో మీకు 1 పాయింట్ వచ్చింది కంగ్రాట్స్ సో మీ స్కోర్ 8 మీ స్కోర్ 1 వెరీ గుడ్ సూపర్ ఇంకా 1 పాయింట్ కావాలంట ప్రకృతుల కమండలం వెరీ గుడ్ అత్తగారు మీరు రండి అయ్యో అయ్యో నేను తక్షణ చేయనిస్తున్నా లేదా బౌవేది బౌ 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 బౌ. ఏ కూత ఏయ్, పట్టి పీకా ఏం కబుర్లు లేపుకుంటారు పేరంటానికి వచ్చిర్రా కబడ్డీ ఆడుతున్నాడా కూత 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 అయిపోతే పాయింట్ ఇవ్వ వెరీ గుడ్ సూపర్ 1 పాయింట్ కుక్క కాసేపే మురిగింది బౌ అని అయిపోయింది అండ్ అత్తని పట్టుకుని వెళ్ళారు కాబట్టి 1 పాయింట్ వచ్చింది మీ స్కోర్ 2 మీ స్కోర్ 8 కొడల్ అంబా కూతేది కూత కూత ఆహా. అమ్మే కాదమ్మా అంబా అయ్యో అవుట్ 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 అదేంటో ఈవిడ వెళ్ళొచ్చే ప్రతిసారి ఏదో ఒక పార్ట్ ఊడిపోయో సామాన్లు ఊడిపోయి వెనక్కి తిరిగి వస్తుంది సమోసా పొట్లాలు మడతెడుతున్నారు వాళ్ళు ఆవిడ అమ్మ నువ్వు వాళ్ళ ముందే చక్కగా ఇలా ఒంగుని పట్టుకుంటే ఎక్కి దూకరా మరి వాళ్ళు కాల్తేనే ట్రై చేయమ్మా ఆవిడ చక్కగా లైన్ ముట్టుకుంది రిటర్న్ జర్నీలో వీళ్ళిద్దరు గీరారు ఆవిడైతే అందుబాటులో ఉంది కదా పిల్లక పట్టుకుని ఉంచింది ఇలాగా చక్కగా మళ్ళీ 4 పాయింట్స్ సో మీ స్కోర్కి వెళ్ళింది 12 పాయింట్కి మన స్కోర్ వెళ్ళింది 2 పాయింట్స్కి పక్కన ఒకటే మిస్సింగ్ అంతేగా ఒక్కటే మిస్సింగ్ అయిపోయింది అంతే ఇప్పుడు మీ కోడలు తీసుకొస్తా ఒక్కటి రా అమ్మ కోడలు నువ్వు గ్యారంటీ వాళ్ళకి పాయింట్ ఇవ్వకుండా నీకు కనీసం 1 పాయింట్ అని తీసుకురా ఓకే మియావ్ 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 మధ్యలో పోకు మియావ్ మడతేస్తారు మియావ్ 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 లైన్ కావాలా మియావ్ లైన్ నీ ఏమైంది మియావ్ 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 మీరు వైట్ లైన్ దాటితే అవుట్ అవుతారు మియావ్ 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 ఏ పాప ఇవ్వచ్చా ఓ 4 పాయింట్లు మియావ్ 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 నీ ఏమైందమ్మా నవ్వుకుంటావు మియావ్ 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 అమ్మా సుశీల ఇక్కడ ఎంత ఖాళీగా ఉందమ్మా ఇక చూడు ఎంత ఖాళీగా ఉంది చూడు ఇటు రావా మధ్యలో నేను అత్తతో మాట్లాడతా అదే ఓకే చాలా అద్భుతంగా సాగింది ఈ రౌండ్ దానికి శాంపులే ఇది అనమాట ఇంకా రాలుతున్నాయి పూసలు ఇగో తొందరగా ఏరుకోండి బ్రేక్ ఇస్తాను ఓకే దొరికినాడు దొరికినంత బాగా కాస్ట్లీ అమ్మా కాస్ట్లీ అంటే ఓకే ఓకే వెరీ గుడ్ సో ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ లో ఆ కోడలు గారు వచ్చారు మా కోసం దండం తెచ్చారు సో పాయింట్ కూడా తెచ్చుకున్నారు మీరు సో మీ టోటల్ స్కోర్ ఎంత అయిందమ్మా 3 అయింది వాళ్ళ స్కోర్ 12 వెరీ గుడ్ క్లాప్ సుమాన్ సో మీకోసం ఇప్పుడు అద్భుతమైన గిఫ్ట్ తీసుకుని వస్తారు వాళ్ళు పోతే పోయిన తొక్కలో దండ మనకి ఇప్పుడు గిఫ్ట్ వస్తుంది వెరీ గుడ్ అరే నేను ఇలా రాలుతూ ఉంటాను పూసలు చూసుకుంటూ ఉండండి ఓకే సో కంగ్రాచులేషన్స్ భారీ మెజారిటీ పొందారు మీరు వీళ్ళు డిపాజిట్లు గల్లంతే వీళ్ళవి రండి అమ్మా మీరు కూడా రండి తీసుకోండి గిఫ్ట్ మీది వెరీ గుడ్ సూపర్ చాలా అద్భుతంగా ఆడారు అండ్ ఎంత బాగా ఆడాక స్కోర్లు కూడా తారుమారు అవుతాయి కదా ఇందాక మన దగ్గర 7 పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు 3 పాయింట్స్ వచ్చాయి 10 పాయింట్స్ ఇందాక మన దగ్గర 7 పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి 12 పాయింట్స్ వచ్చాయి 19 పాయింట్స్ 4th రౌండ్ మౌనవ్రతం రౌండ్ ఈ రౌండ్ చాలా ఈజీగా ఉంటుంది నేను ఆ బోర్డు వెనకాల నుంచి ఒక బోర్డు వస్తుంది అండ్ 60 సెకండ్స్ మాత్రమే ఉంటుంది అదేంటో మీరు చదువుతారు కానీ నోట్తో చెప్పకుండా యాక్ట్ చేస్తారు అంటే నటించాలి నటిస్తేనే పాయింట్ వస్తుంది రైట్ ఫస్ట్ కార్డ్ నోరు కదపకుండా గాలి వెళ్ళే దారిలో మన గల్లీ ఎస్
గల్లీలో లొల్లి జరుగుతుంది. ఎందుకంటే గల్లీ చిన్నది. చెల్లి పెళ్లి జరుగుతుంది. గల్లీ జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ. ప్రతీప్ ప్రతీప్ ఏమ్రా ప్రతీప్ ఏమ్రా అరే ఆగండి. నేను ఆగా. గల్లీలో మోరిలో చౌ పెట్టి గల్లీలో ఎలుక విరిగిల. గల్లీలో సందు. నోరు కదపకుండా కార్డు జరుగుతుంది, మెల్లగా కిందకి వెళ్తుంది. అదే క్లూ ఇవ్వచ్చు కదా. ఒక బ్లాక్ బస్టర్ మూవీయా? తొందరగా. ఏమో నాకెందుకు. గల్లీలో లొల్లి ఉంది కదా. ఉంది, గల్లీ ఉంది. గల్లీ ఉంది. గల్లీలో ఏమేమి ఉంటాయి కరెక్ట్ గుర్తు తెచ్చుకో. షాప్ ఉంటుంది. షాప్ ఇంకా ఇల్లులు ఉంటాయి. ఇల్లులు ఉంటాయి. రోడ్డు మీద ప్యాడ్ ఉంటది. ఇంకా ఆలోచించు. బర్రెలు ఉంటాయి. దగ్గర దాకా వచ్చేసాయి, ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఇంకా సినిమా పోస్టర్లు ఉంటాయి. గల్లీ దాని తర్వాత ఏంటి? ఆ పోస్టర్ మీద కొన్ని సినిమా పేర్లు ఉంటాయి. గల్లీలో మోరీ ఉందా? పక్కన ప్యాడ్ ఉందా? పక్కన ఇల్లుందా? అప్పుడు ఈగలు లోపలికి వెళ్తాయా? చూసా ఎంత హెల్ప్ చేశాను. కార్డు లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ కెవ్వు కేక చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఆవిడ అసలు గల్లీ అనట్లేదే, కెవ్వు కేక అంటుంది. ఆవిడ డాన్స్ చేస్తున్నారు. అది ఆవిడకి చెప్పు, నాకేం చెప్తున్నారు. వెరీ గుడ్, సూపర్, బాగా చేశారు అత్తగారు. మీరు ఏం చేశారో మీకు తప్ప ఈ భూప్రపంచం మీద ఎవ్వరికి అర్థం కాలేదు అది. సో కెవ్వు కేక పోయింది. రెండో కార్డ్. ఇప్పుడు కప్పు ఉంది. కప్ప గెంతులు, దూకుడు, ఇవన్నీ వెరీ గుడ్ సూపర్. రెండో కార్డు కరెక్ట్ గా చెప్పారు, దూకుడు. సో మనకి 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు మీ కోడలు గారి కష్టాలు ఏంటో చూద్దాం. రైట్, కోడలు ఇటు అత్త ఇటు. వెరీ గుడ్. సో ఇప్పుడు కోడలు గారు, ఇప్పుడు మీ ఛాన్సు. థర్డ్ కార్డ్. నోరుతో మాట్లాడకూడదని చెప్పా కదా. దెబ్బ అప్పని తీయని దెబ్బ. వెరీ గుడ్. దీనికి మీకు పాయింట్ రాదు కదా. ఎందుకు రాదు? మీ కోడలు అడగండి, చెప్తున్నాడు. కార్డు పైకి రాగానే ఏం చేశారు మీరు? వినిపిద్దామా, నోరు కదపకూడదు. ఓకేనా? ఈసారి అలా కాదు. ఫోర్త్ కార్డ్. ధీరా హై నచ్చా మీ రంగా హై నచ్చా బల్పం పట్టి రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. సో మనకి మొత్తం 4 కార్డ్స్ లో 3 పాయింట్లు వచ్చాయి. కంగ్రాట్స్. ఇప్పుడు మీరు ఇటు వచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఇద్దరు రండి. ఓకే కోడలు గారు, ఇప్పుడు కార్డు వస్తుంది. ఆ కార్డుని మీ అత్త యాక్ట్ చేసి చూపిస్తుంది. వాళ్ళలా కాకుండా బాగా చేస్తుంది. ఓకే, ఫస్ట్ కార్డ్. ఉప్పు కప్పు రంబు నొకపోలిక నుండి. ఆవిడ ఇంకా మొదలట్లేదు. టీచర్. నువ్వు కూడా అదే చేసావు కదా. నోరు కదపకుండా కొడతారు. సుశీల గారు, నోరు కదలకూడదు. కట్టెతోని కొడతారు, చేతితోని కొడతారు. మా ఐబ్రోస్ తో కూడా పెద్ద కట్టెతోనే కొడతారు. ఫుల్ బాటిల్ తీసి కింద పడేస్తారా? అది ఎలా పడేస్తారు? మీరు వేస్ట్ చేయలేండి. పెద్ద కట్ట, ఫుల్ ఇంకా పెద్ద బాటిల్. కట్టెతోని కొట్టు. ఇదిగో మీరు ఇంకోసారి కనుక క్లూలు ఇస్తే బెత్తంతో కొడతా చెప్తున్నా. చీమ. చూడు అలా అయినా చెప్పదు చూడు. పెద్ద చీమ. ఇప్పుడు పెద్ద చీమకి చిన్న చీమ ఎదురైతే ఏమవుతుంది? ఆలోచించు. చీమని తింటారా ఎక్కడైనా? ఏ ఊరే మీది? పెద్ద చీమ చిన్న చీమని ఎట్లా కొడుతుంది? పెద్ద కట్టెతో కొడుతుంది. ఇంకా బెత్తంతో కొడుతుంది అనుకున్నాను అయితే. తెలుసా ఆన్సర్ ఏంటి? బెత్తంతో కొడుతుంది. ఆన్సర్ ఏంటి?
కొడతారు. అదే కదా తల ఫిక్స్. బెత్తం బెత్తం ఇస్ రైట్ ఆన్సర్. పాప ఆవిడ చాలా ప్రయత్నించింది కానీ అత్తగారు ఆవిడ అసలు ఏమీ మార్చకుండా అని అంటూనే ఉంది. ఈవిడికి అర్థం కాలేదు. సో ఫస్ట్ కార్డ్ వెళ్ళిపోయింది లోపలికి. సెకండ్ కార్డ్ నేను ఇక్కడ ఉన్నానబ్బా. ఓకే క్లాప్స్ కమాన్. చెప్పండి. నోట్తో I love చెప్పండి. you. నేను నిన్ను ప్రేమిస్తున్నా. దిల్ దీవానా దిక్కుమాల్ దానా. ఐ లవ్ యూ. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో 2 కార్డ్స్ అయిపోయాయి మీవి. అందులో చాలా చక్కగా ఆడారు ఆవిడ. వద్దమ్మా తెరవకునూరన్నా తెరిచింది ఆవిడ. సో 1 పాయింట్ వచ్చింది. సో మీరు ఇటరండి, కోడలు గారు అటెళ్ళండి. ఓకే. సో ఇప్పుడు కోడలు గారు థర్డ్ కార్డ్. లేదు చెప్పేసిరా, లేదా ఆవిడ వెనక్కి తిరగమనొచ్చుగా. సైకిల్, సైకిల్ తొక్కడం, సైకిల్ చక్రం, బండి, సైకిల్ తొక్కడం, సైకిల్ తొక్కడం, సైకిల్ చక్రం, సైకిల్ చక్రం, చైనా, ఇప్పుడు లడ్డు ఉందా? లడ్డు ఉంది, లడ్డూలో ఏమేమి వేస్తాం? బైక్, సైకిల్, సైకిల్ ఎందుకు వేస్తాం లడ్డూలో? సైకిల్ లడ్డూలో తీయ, కొంచెం నూనె వేసి లైట్గా ఫినాయిల్ 2 చుక్కలు వేసి ఈగలు వాలకుండా, లడ్డు మీద ఈగలు వాలకుండా ఉండాలంటే ఫినాయిల్ వేయాలి. సైకిల్ చక్రం, ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. హలో, సైకిల్ చక్రం, ఇంగ్లీష్లో రౌండ్ చక్రం, నో క్లూ. ఐ విల్ నాట్ గివ్ క్లూ. ఐ విల్ ఐ గివ్ క్లూ. ఐ డోంట్ నో ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ రాదు. నో నో నో. సైకిల్ చక్రాన్ని ఇంగ్లీష్లో ఎందుకు చెప్తారు ఎవరైనా? సైకిల్ చక్రం తొక్కడమా, ఇంగ్లీష్లో మాట్లాడాలి, తెలుగులో మాట్లాడుకోవాలి. సైకిల్ చక్రాన్ని ఇంగ్లీష్లో మాట్లాడుకోవద్దు, తెలుగులోనే చెప్పాలి. ఇల్లు, కానీ ఎంతేనా సైకిల్ చక్రాన్ని సైకిల్ టైర్ అంటారన్న విషయం మనకు తెలుసు, కానీ అందరికి తెలియాలని గ్యారంటీ ఉందా? 3 చక్రాల బండి, 3 చక్రాల బండ. కార్డు వెళ్ళిపోయిందమ్మా లోపలికి. ఆన్సర్ సైకిల్ టైర్. సైకిల్ టైర్, సైకిల్ టైరా? సైకిల్ టైరే. 3వ కార్డు లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఆవిడ నీరసం వచ్చింది 1 కార్డుకే. ఆవిడ ఎందుకంటే అప్పటికి తొక్కుతూనే ఉంది సైకిల్. 4th కార్డ్. జలుబు చేయడం, జలుబు చేయడం, బాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం. దారం, దారం. సూదిలో దారం, టింగ్ 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 టింగ్. సూది, దారం, అమ్మా అవన్నీ ఇప్పుడు అప్పుడే అవ్వవు ఆవిడ. నువ్వు మనసు లేదు అనుకుంటున్నావు, అది ఆవిడకి అర్థమవుతుందని గ్యారంటీ ఏంటి? యా, నేను మాట్లాడలేక యాక్షన్ మీరు క్లూ ఇవ్వద్దన్నారు కానీ యాక్ట్ చేద్దాంలేగా. ఇప్పుడు నేను యాక్ట్ చేయొద్దు. కరెంట్ షాక్, చీటింగ్ ఇది. నేను మాట్లాడానా? నేను ఆన్సర్ చెప్పానా? చెప్పలేదు. ఎస్, నేనే చెప్పాను. నేను మోసం చేశాను, నేను చీటింగ్ చేశాను. మాకైతే క్లూ ఇవ్వలేవు. వెరీ గుడ్. సో లాస్ట్ కరెక్ట్ గా చెప్పారు. సో మొత్తం కలిపి మీరు ఇద్దరు కలిసి 2 పాయింట్లు సాధించారు. చాలా బాగా ఆడినట్టు మీరు. సో ఈ ఒక్క రౌండ్కి వీళ్ళకి ఇద్దాం, మిగతా రౌండ్స్ అన్ని మీకే. ఓకే, నన్ను నమ్మండి. క్లాప్స్. కంగ్రాచులేషన్స్. మనకి 2 పాయింట్స్ వచ్చాయి అండ్ మనకి 3 పాయింట్స్ వచ్చాయి. సో మీ చేతుల మీదుగా రండి, రండి, మీ చేతుల మీదుగా తీసుకోండి, 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 మందే అది లాగండి. ఓకే, కంగ్రాచులేషన్స్. మనకి 3 పాయింట్స్ వచ్చాయి అండ్ ఇందాక మనకి ఆల్రెడీ 19 పాయింట్స్. 19 పాయింట్స్ ఉన్నాయి. 19 + 3 22 పాయింట్స్ అండ్ మనకి ఆల్రెడీ ఇందాక 10 ఉన్నాయి ఈజీగా. సో ఆ 10 ప్లస్ ఇప్పుడు 2 పాయింట్స్ 12 పాయింట్స్ వచ్చాం మనం. సో ఇక్కడతో 4 రౌండ్లు ఫినిష్ చేస్తున్నారు ఈ అత్త కొడలు. అండ్ లాస్ట్ రౌండ్ బుడగలు పేల్చాలి అంతే. రెడీ, 1 2 3 గో. అది
లోకి రావాలమ్మా. వచ్చిందమ్మా. ఆమె సంగతి కూడా తెలుసా మీకు? నువ్వు వచ్చావు లేదంటే ఆమె రాలేదు అంట. పాడేం కాదు. అంత్యాక్షరి ఆడదాం. పాడు పాడు. ఏంటి లాస్ట్ లెటర్ ఏంటి? సా సా సా. పాయింట్ ఉన్నాయి, బోనస్ పాయింట్ ఉన్నాయి. సా సా మజవర గమన్నా, హే హే సా మజవర గమన్నా. ఎన్ని ఎల్లో లా లానా లాలా గుడ లంబడి పిల్ల రమ్మందిరో పంజాగుట్ట టా టా. టిప్పు టిప్పు బర్షా పానీ పానీ మే ఆహ్ లగాయే. ఈ ఈ ఈ వేళలో నీవు ఏం సీట్లో పొడగలు పెట్టి చేస్తావు? వా వాన వాన వెల్లువాయే, పక్కింటోడి పెళ్ళపోయే, రేపు తద్దినం ఎల్లుండ భోజనం. నాకు ఇదే పని మరి. మా 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 మచ్చల కూర మచ్చింది. మచ్చల కూర కాదమ్మా. లాస్ట్ లెటర్. రామ్ చిలక రమ్మంది ఆయనకెనక. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. వెరీ గుడ్. క్లాప్. కమ్ ఆన్. రండి. ఇప్పుడు కోడలు రింగ్లోకి, అత్త కోడలు పక్కన. రెడీ? 1, 2, 3 గో. రింగ్లోకి రా. అమ్మ అటు తిరిగి కూర్చోవాలి. చైర్ ఎలా ఉందో అలా కూర్చోవాలి. లాతో పాడాలి. లాతో. అది పాడావు ఆల్రెడీ, మళ్ళీ పాడకూడదు. పాడైతే అదే పాట పాడు. పటపత్ర సాయికి. లాస్ట్ లెటర్ ఏంటి? పోతిని. నా 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 కాళ్ళెత్తు కాళ్ళెత్తు కాళ్ళెత్తు. అద్దిదా. నా 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 నాతో పాడు. నా 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 ఏదోటి పాడు. అది నా నా వల్ల అవుతలేదు. అదేం పాట? పాడుతున్నా మైనస్ పాయింట్ ఇవ్వనా? 2 పుడగలు తీసేస్తా అయితే. ఓకే. ఏం ఆయుసం వచ్చిందా? స్టార్టింగ్ లో పరిగెట్టినావు. నువ్వు అలాగే ఉన్నా, నువ్వు తొక్కుతూ ఉండు. వెరీ గుడ్, సూపర్. బుడగ పెట్టగానే కుర్చీ తీసేస్తే చూసుకోలే. నేను సెట్ చేస్తున్నావు. సారీ. నేను అక్కడికి వెళ్ళా. అమ్మ కొడతారు. కాతో పాడాలి.
నీ కుర్చీ సర్దానా కా ఈవిడ కుర్చీ సర్దితే కింద ఉండిపోతుంది ఈవిడ కా ఏ సారీ అబ్బా నేను కావాలని చేయలేదు ఏమనుకోద్దు కాదు సారీ ఏమనుకోద్దు నేను కావాలని జరపలే ప్లీజ్ ఏమనుకోద్దు నువ్వు రెడీ మళ్ళీ ఉడకలేదు అక్కడ వెరీ గుడ్ క్లాప్ సుమాన్ మీ అత్తలే బెటర్ చూడు చక్కగా ఆడి ఎంత చక్కగా నవ్వుతుర్రో అందుకే చెప్పా పరిగెట్టమ్మా అన్నప్పుడు డైరెక్ట్ పరిగెట్టకుండా అని పరిగెడితే ఏడుంటుంది ఇంక ఎనర్జీ క్లాప్ సుమాన్ వెరీ గుడ్ సూపర్ గా ఆడారు లాస్ట్ రౌండ్ లేకపోతే నా డాన్స్ ఇమిటేట్ చేసి చూపిస్తుందా ఓకే సో అవునవును కరెక్టే సో 5వ రౌండ్ లో మనం 38 బెలూన్స్ పేల్చాం కంగ్రాచులేషన్స్ వాళ్ళకంటే ఎక్కువ పేల్చినట్టు లెక్క సో 38 పేల్చారు ఇందాక మన దగ్గర 12 పాయింట్స్ ఉన్నాయి మొత్తం కలిపి 50 పాయింట్స్ చెప్తా కదా జీతం ఇస్తుంది ఓకే ఇందాక మన పాయింట్లు ఎంత 22 సో ఇప్పుడు మనం పోనీలే వద్దు 40 పేల్చు వెరీ గుడ్ 62 పాయింట్స్ వచ్చాయి మీకు అండ్ కంగ్రాచులేషన్స్ ఇవాళ విన్నర్స్ మీరు సో ఇప్పుడు కుర్చీలో కూర్చోబెట్టి సన్మానం చేస్తారు కరెక్ట్ టైం కుర్చీలో అయ్యాను ఓకే వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ సూపర్గా ఆడారు సో నలుగురు చాలా బాగా ఆడారు ఎంతో సరదాగా పార్టిసిపేట్ చేశారు థ్యాంక్ యూ మీ చేతుల మీదుగా ఆ కిరీటాలు వాళ్ళకి అందజేయండి అమ్మా ఆ పట్టు చీరలు కూడా అందజేయండి అమ్మా అలాగే గడిసరి అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు సో ఆ టైటిల్ పట్టుకోండి అందరూ వెరీ గుడ్ టైటిల్ తీసుకోండి దామా సో మీ చేతుల మీదుగా ఈ గ్రైండర్ ని వాళ్ళకి అందజేయాల్సిందిగా కోరుతున్నాం మీ ఇద్దరు కూడా సూపర్ గా ఆడారు సో మీ ఇద్దరు కోసం కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ కంగ్రాచులేషన్స్ నలుగురు సూపర్ గా ఆడారు అండ్ ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో గెలుచుకుంటారు అండ్ ఆ ఒక్కళ్ళు ఇంకెవరో కాదు కోడలు గారు కంగ్రాచులేషన్స్ అండ్ ఇవాళ మా గడిసరి అత్తా సోసరి కోడ్ 2లో మీ నలుగురు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అండ్ మీ అందరూ కూడా చాలా బాగా చప్పట్లు కొట్టారు అసలు ఇప్పుడు నేను వినలేదు అలా చప్పట్లు కొట్టారు ఎంత శృతిలో కొట్టారు మీరు అందరూ థ్యాంక్ యూ మరో ఎపిసోడ్లో మరో అత్తగోడల టీంతో మీ ముందు ఉంటాను అంటే దిస్ ఇస్ ప్రదీప్ టాటా బాబాయ్ థ్యాంక్ యూ